ఈ టెక్నాలజీ యుగంలో మనకు ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషాల్లో మన చెంతకు వచ్చేస్తోంది. అది ఆహారం కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు. మరి వ్యవసాయ రంగానికి కూడా ఇలాంటి వెసులుబాటు ఉంటే పిచికారికి కావలసిన డ్రోన్లు వెంటనే వచ్చి పని పూర్తి చేస్తే, తన పొలానికి ఏ చీడ పట్టిందో వెంటనే తెలిసిపోతే రైతుకు ఎంతో మేలు జరుగుతుంది కదా. అలాంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది ఏపీఏఐఎంఎస్ యాప్. రైతుకు ఏ పరికరం కావాలన్నా యాప్లో బుక్ చేసుకోవచ్చు. చీడపీడ సమస్య ఉంటే ఫోటో అప్లోడ్ చేయొచ్చు. వాతావరణ వివరాలు వెంటనే తెలుస్తాయి. ఈ యాప్ తమకెంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతుల అభిప్రాయాలు, ఆ అప్లికేషన్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి అన్న వ్యవసాయ అధికారుల వివరాలను ఈ కథనంలో చూసేద్దాం. ఈ యాప్ని రైతులందరికీ అర్థమయ్యే విధంగా ఆర్బీకే ద్వారా, ఆర్బీకేలో ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతి రైతు ఈ క్రాప్ చేసుకుంటాడు కాబట్టి ఈ క్రాప్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. త్రూ ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కూడా ఈ యాప్ డౌన్లోడ్ ఎలా చేయాలి వాళ్ళు చేపించి ఆ రైతులను ఎడ్యుకేటెడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ యాప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి రైతులకి. దీని ద్వారా మాయిశ్చరైజర్ కానీ, తేమ శాతం కానీ, వర్షాలు కానీ, ఎండలు కానీ, పంటలకు వచ్చే తెగుళ్ళు కానీ అన్నీ తెలుసుకుని మేము రైతులు ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఏపీఎంఎస్ 2.0 యాప్ అనేది దీంట్లో రైతులు చాలా ఉపయోగపడే చాలా ఉన్నాయండి. ఏంటంటే మన పొలం మనమే ఈ క్రాప్ చేసుకోవచ్చు. పొలంలోకి వెళ్ళి మనం ఈ క్రాప్ నమోదు చేసుకునే అవకాశం దీంట్లో ఇచ్చారు. అంతేకాకుండా మనకి పంట నష్టాలు జరిగినాయి వాళ్ళు చేశారా లేదా మనం దీంట్లో చూసుకోవడానికి అవకాశం ఉందండి. దీంట్లో అందరి రైతుల మన ముఖ్య అధికారులు, సైంటిస్టుల నెంబర్లతో సహా ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో ఇంకా మంచి ఇది ఏంటంటే చీడపేడలు ఉండదు. ఒక ఆకు కానీ ఏదన్నా తెగులు వచ్చింది కొమ్మని తీసుకెళ్ళి మనం ఫోటో తీసి పెట్టినట్టు అప్లోడ్ చేస్తే దీనికి ఏమేమి ముందు స్ప్రే చేయాలి ఏంటి అనేది మొత్తం వస్తాయండి. అలాగే వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఎలాగ ఉన్నాయి, వాతావరణం రాబోయే 10 రోజులు ఎలాగ ఉంది, ఏమేమి పంటలు ఏమేమి వేసుకోవచ్చు, ఏమేమి తెగులు వస్తాయి, ఎలా పిచికారీ చేయాలి అనేది కూడా అన్ని దీంట్లో బాగా మంచిగా ఉన్నాయండి. ఏ పంటలకి ఎంత ధర వస్తుంది అనేది మొత్తం దీంట్లో ఏపీఎంఎస్ యాప్ దీంట్లో ఉంది. దీంట్లోగా ఓవరైజేషన్ ఉందండి. ఏపీఎంఎస్లోనే ఓవరైజేషన్లో మనం ఒక డ్రోన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళే మనకు ఒక టైం షెడ్యూల్ పెట్టుకుంటే ఆ టైంలో వచ్చి వాళ్ళే స్ప్రే చేసి వెళ్తారు. అంతేకాకుండా హార్వెస్టర్లే కానీ, ట్రాక్టర్లే కానీ ఏదైనా కానీ మనం దీంట్లో చేసుకోవచ్చు. ఒర్రే వేసాను, 50 ఎకరాలు వేసా. 50 ఎక్కించాము మా దాని ఫోన్లో చూసుకుంటా ఉంటే ఉపయోగపడతా ఉంటే చూస్తాం ఏ తెగులు పడింది, ఏం తెగులు పడింది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ యాప్లో తన ఆధార్ కార్డు నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఒక ఐడి ఇవ్వటం జరుగుతుందండి. ఆ ఐడినే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాని ద్వారా వాళ్ళు ఎరువులు బుక్ చేసుకోవడం కానీ, వ్యవసాయ యాంత్రీకరణలో ఇంప్లిమెంట్స్ బుక్ చేసుకోవడం కానీ ఈ యాప్ ద్వారానే చేసుకోవాల్సిన పరిస్థితి ఫ్యూచర్లో కూడా వస్తుందండి. ఇప్పుడు ఒక రైతు యొక్క నేను ఓపెన్ చేయడం జరిగింది. అందులో అతని పొలం యొక్క వివరాలు, అంటే ఈ పంట నమోదులో ఎన్ని ఎకరాలు ఆయన బుక్ చేయడం జరిగింది ఆయన పేరు మీద, ఆయన పొలం ఓన్లీ మన అర్బన్లోనే కాకుండా వేరే చోట ఎక్కడైతే ఉందో అన్ని వివరాలు కూడా ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుందండి. అలాగే ఈ పంటల్లో ఎక్కడైతే పంట నష్ట పరిహారం మనం రాయటం జరుగుతుందో ఆ పంట నష్ట పరిహార వివరాలు కూడా ఈ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. అవే కాకుండా అనేకమైన సేవలు, వ్యవసాయ నోటిఫికేషన్స్, అంటే ప్రస్తుతం మొన్న అకాల వర్షాలు వచ్చాయి, వాటి వల్ల వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఈ నోటిఫికేషన్స్ ద్వారా కూడా రైతులకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముందస్తుగా వచ్చే చీడపీడలు, అంటే ఇప్పుడున్న ప్రస్తుత టెంపరేచర్ కానీ, లేకపోతే తేమ శాతం కానీ, అలాగే ఇప్పుడున్న క్లైమేట్ కండిషన్స్ బట్టి ముందుగానే ఈ పెస్ట్ రావచ్చు అని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్స్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి ఈ యాప్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. ప్రజెంట్ మన డిపార్ట్మెంట్ తరపున ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఫార్మ్ మెకనైజేషన్ కానీ, లేకపోతే మనం ఏం స్కీమ్స్ ఇస్తున్నాం అనేది వార్తలు కూడా ఈ యాప్లో అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా రైతులకి ముఖ్యమైన అధికారుల నెంబర్లు, ఇప్పుడు సపోజ్ ఏఓ కానీ, ఏడీఏ కానీ, వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ఆయనకి ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా కావాల్సి వస్తే డైరెక్ట్గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే రైతుల యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఈ యాప్ గురించి కానీ, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇందులో ఇవ్వచ్చు. అదే కాకుండా చీడపీడలు, సపోజ్ ఇప్పుడు రైతు పొలంలో ఏదన్నా చీడపీడలు వచ్చినట్టయితే దాన్ని ఫోటో తీసి డైరెక్ట్గా దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫోటో తీసి వెంటనే అప్లోడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన సూచనలు కూడా కింద అన్ని కూడా అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏఐ
అగ్రానమిస్ట్ వ్యవసాయ శాస్త్రవేత్త అని చెప్పి ఇది ఏఐ అండి. వ్యవసాయంలో ఏఐ ఇంక్లూడ్ చేయడం వల్ల రైతే డైరెక్ట్గా టైప్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇక్కడ మైక్ ఇచ్చారండి. ఈ మైక్ ద్వారా వరిలో నాకు ప్రజెంట్ స్టెమ్ బోరర్ వచ్చింది, దానికి సంబంధించినవి వివరాలు ఇవ్వండి అని చెప్పి దీంట్లో ఆయన వాయిస్ మెసేజ్ పెట్టినట్టయితే కింద దానికి సంబంధించినవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో అందరూ రైతులు దీన్ని ఉపయోగించుకొని ఈ యాప్ని వ్యవసాయం లాభసాటిగా చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగిందండి. మా వ్యవసాయ శాఖ ద్వారా అందరు రైతులకి మేము దీనిపైన అవగాహన కల్పిస్తున్నాం. ఇక్కడ అర్బన్ రైతులకి అందరికీ యాప్ ఎక్కించడం జరిగింది. ఆ యాప్లో ఏమేమి సేవలు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు యాప్ నుంచి ఈ క్రాప్ బుకింగ్ కూడా చేసుకోవచ్చండి. మేము చేసిన ఈ క్రాప్ బుకింగ్ డేటా కూడా వాళ్ళకి యాప్లో వస్తుంది. అవన్నీ ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, కరెక్ట్గా మేము ఈ క్రాప్ చేసామా లేదా అవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా తప్పు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రానికి వచ్చి చెప్తే దాన్ని సరిచేయడం జరుగుతుంది. ఈ సేవలు అన్నీ ఉన్నాయండి. ఈ పంట నమోదు చేసుకోవచ్చు, వాళ్ళే నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు నమోదు చేసినా కంపల్సరీ చేస్తారు, చేయకపోయినా రైతు కూడా నమోదు చేసుకోవచ్చు. వాళ్ళు చీడపీడలకు సంబంధించిన అలర్ట్స్ కానీ వెదర్కి సంబంధించిన అలర్ట్స్ కానీ గవర్నమెంట్ నుంచి ముందే వస్తాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళం కూడా మేము ఫీల్డ్లో ఫొటోస్ తీసి పెడతాము, అవి శాస్త్రవేత్తలకి వెళ్తాయి. అవి మళ్ళీ రైతులకి పలానా ఏరియాలో పలానా పురుగు ఉంది, పలానా తెగులు ఉంది అని చెప్పి వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి యాప్ ద్వారా. గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తున్నాయి, అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ ఇంకా డిపార్ట్మెంట్ ఏమొస్తున్నాయి అవన్నీ కూడా యాప్లో వస్తున్నాయండి. అవి కూడా చూసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా క్రాప్ డ్యామేజ్ రాసామనుకోండి, ఇక్కడ మనము ఆ క్రాప్ డ్యామేజ్ ఏ సర్వే నెంబర్లో ఎంత రాసాము ఆ వివరాలు కూడా వస్తున్నాయి. ఊబరైజేషన్ అని చెప్పి వాళ్ళు ఏమన్నా ఇంప్లిమెంట్స్ కావాలంటే బుక్ చేసుకోవడం కూడా ఆ సదుపాయం కూడా ఇచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న ఇంప్లిమెంట్స్ ఏమన్నా అద్దెకి ఇవ్వాలి అనుకున్నా కూడా అవి కూడా అందుబాటులో పెట్టారు. రైతుకి అది బాగా ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాలని కోరుతున్నాం డిపార్ట్మెంట్ ద్వారా.